న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా తీన్మార్ మల్లన్న ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని ఆయన కేటీఆర్ హరీష్ రావుని కోరారు. అలాగే అసెంబ్లీలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై కూడా చర్చించారు. ఈ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు బీసీల తరపున గళం వినిపించాలని కోరారు ఆయన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీ బిల్లులకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ తీన్మార్ మల్లన్న ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలి అంటూ అటు కేటీఆర్ ని హరీష్ రావుని కోరారు తీన్మార్ మల్లన్న. అలాగే అసెంబ్లీలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లులపై కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ బిల్లులపై బీఆర్ఎస్ సభ్యులు బీసీల తరపున గళం వినిపించాలని కోరారు. ఢిల్లీలో తన ధర్నాకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓటీయూ వాసు. సుమతి, అసెంబ్లీ ల్యాబిల్లో కూడా కేటీఆర్ హరీష్ రావును తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కావడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భంలో కూడా టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కూడా ఆయన కావడం జరిగింది. అయితే కేటీఆర్ హరీష్ రావును కూడా ఆయన ఒకటే కోరారు, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి లోపాలపైన మీరు బలంగా తమ గలం వినిపించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మరోపక్క బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పార్లమెంట్ లో చట్టబద్ధ అంశానికి సంబంధించి కావచ్చు, బీసీల హక్కుల కోసం అనే అంశం పైన కూడా జంతర్ మంతర్ లో కూడా చేయబోయేటువంటి సభకు సంబంధించి రావాలని కూడా కోరడం జరిగింది. అంటే మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన బీఆర్ఎస్ నేతలను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఆయన గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ పైన ఒంటికాలతో లేచి కూడా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో పార్టీ వ్యవహారాలను కూడా వ్యతిరేకించాడు. కానీ ఈ రోజు ఒక్కసారిగా అసెంబ్లీలో హరీష్ రావును కేటీఆర్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన విభేదించినటువంటి సందర్భంలో కూడా మల్లన్నను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ సందర్భంలో ఆయన బీఆర్ఎస్ నేతలను కలవడం వెనకాల ఉద్దేశం ఏంటి అని ఆరాధించిన నేపథ్యంలో కేవలం ఆయన బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గట్టిగా తమ గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. మరోపక్క ఢిల్లీలో చేపేటువంటి ఆందోళనకు సంబంధించి కూడా కలిసి రావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దీనికి సంబంధించి హరీష్ రావుతో పాటు కేటీఆర్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి రిక్వెస్ట్ కు ఆయన సానుకూలంగా పంచినట్టు తెలుస్తోంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలను కలవడం మాత్రం అసెంబ్లీ ల్యాబీలో చర్చనీయాంశంగా మారింది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. బీసీ బిల్లుపై మాజీ మంత్రి కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న చర్చలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని సమావేశాల్లో కూడా ఆయన తనదైన వైఖరిని ప్రదర్శించారు. నేపథ్యంలో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు అసెంబ్లీ లాబీలో అటు కేటీఆర్ హరీష్ రావుని కలవడం చర్చనీయాంశంగా మారింది. బీసీ బిల్లుకు చేయబోతున్న ధర్నాకు సంబంధించి ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతూ ఉన్నారు. ఆ ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇటు కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది.